తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో శ్రీ త్యాగరాజస్వామి 107వ ఆరాధనోత్సవాలు జనవరి 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు 6 రోజుల పాటు దేశంలో పేరెన్నికగన్న సంగీత కళాకారులచే సంగీత కార్యక్రమాలు, మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావుచే 2 రోజుల పాటు ప్రవచనాలతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని త్యాగరాజ భక్త సభ అధ్యక్ష కార్యదర్శులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కార్మూరి ఆదిత్యులు తెలిపారు. సోమవారం భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చెరుకువాడ వెంకటరామయ్య మాట్లాడుతూ సంగీత కళాకారులతో 5 రోజుల పాటు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం త్యాగరాజ భవనంలో 9వ తేదీ ఒకరోజు అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నందు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. సంగీత ప్రియులు, రసజ్ఞులు ఈ కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షులు గంధం విశ్వేశ్వరరావు, కోశాధికారి కార్మూరి సూర్యప్రకాశ్రావు, చెరుకువాడ వెంకటరామయ్య, కార్మూరి నరసింహమూర్తి, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. సద్గురు త్యాగరాజస్వామి వారి 6వ సంవత్సరాలు 107వ సంవత్సరం 6వ సంవత్సరం ఇక్కడ భీమవరంలో త్యాగరాజ భవనంలో 4వ తారీఖు నుంచి ఏర్పాటు చేశాం. మొట్టమొదటి రోజున గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ పులవర్తి రామాంజనాని గారిచే జ్యోతి ప్రజ్వలనం చేసిన తర్వాత ప్రముఖ కూచిపూడి నాట్య విద్వాంసులు శ్రీ చింత రవి బాలకృష్ణ బృందం వారిచే మోహిని భస్మాసుర గొప్ప బాలే డ్యాన్స్ ఏర్పాటు చేశాం. తర్వాత 5వ తారీఖున పతంగి బ్రదర్స్ అని మెడ్రాస్ నుంచి వస్తున్నారు. కర్ణాటక సంగీతం పరమాద్భుతంగా ఉంటుంది. అలాగే 6వ తారీఖున కారుమూరి మధుసూదన్ రావు గారని వారి మనవరాలు నరసింహమూర్తి గారు మునిమనవరాలు కారుమూరి సూర్య మేఘన మధురిమ ఆ అమ్మాయి చేత డ్యాన్స్, మంచి ప్రోగ్రాం అది. ముందు డ్యాన్సు, తర్వాత ఏమో మన భీమవరానికి చెందినటువంటి అమ్మాయి ఇప్పుడు తిరుపతిలో భారతీయ విద్యాభవన్లో పనిచేస్తున్న అమ్మాయి, ఆవిడ భక్తి సంగీత కార్యక్రమం అది. లలితా శివజ్యోతి అని ఇక్కడ భీమవరంలో వింజర్ రామకృష్ణ గారి కూతురు, మంచి విద్వాంసారు, ఆవిడ కచేరీ, ఆవిడ కార్యక్రమం. తర్వాత 7వ తేదీన మనం ఎప్పుడూ పెట్టకుండా ఎప్పుడు సంగీత కార్యక్రమాలు పెట్టినాం. ఈ సంవత్సరం మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు, ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయన 5 గంటల నుంచి 7 గంటల వరకు వాళ్ళు ఉపన్యాసం చేస్తారు, ప్రదర్శనం చేస్తారు. అద్భుతంగా మనం చెప్పక్కర్లేదు. దేశం అంతా ఆయన ప్రసంగాల కోసం చూస్తున్నారు. ఆ ప్రసంగం ఏర్పాటు చేస్తాం. తర్వాత చెన్నై నుంచి వస్తున్నారు ఒక ఆవిడ, మాళవిక సుందర్, అద్భుతంగా పాడుతుంది ఆవిడ కర్ణాటక సంగీతం. 7వ తారీఖు కార్యక్రమం. అలాగే 8వ తేదీన గరికపాటి నరసింహారావు కార్యక్రమం. ఒకరోజు సరిపోతుంది, 2 రోజులు పెట్టాం. మంచి విషయం మీద మాట్లాడతారు ఆయన. రామాయణం కానీ భారతం కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం మాట్లాడినా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ సకాలానికి దయచేయమని ఆ రోజు ఒకటే కార్యక్రమం 8వ తారీఖుని. తర్వాత ఏమో 9వ తారీఖున అల్లూరి సీతారామరాజు భవనంలో ఏర్పాటు చేస్తాం సాంస్కృతిక కేంద్రంలో. ఆయన చాలా గొప్ప సంస్కృత విద్వాంసులు. తర్వాత ఏమో యనమంత శ్రీనివాస శర్మ గారని కొవ్వూరు నుంచి వస్తున్నారు. వారు మంచి సంగీతం మీద అద్భుతంగా పాడతారు. వారు ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు పాల్గొని త్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు 107వ సంవత్సరం చేయటానికి పెద్దలు నిర్ణయించారు. ఈ ప్రోగ్రాంలు 4/1/2026 నుంచి 9/1/2026 వరకు జరపబడును. 4/1/2026 ఉదయం 8:30కి త్యాగరాజ స్వామిని పల్లకీలో ఊరేగించి నగర సంకీర్తన చేసుకుంటూ నగరం అంతా తిప్పి, తర్వాత సాయంకాలం 6:30 గంటలకి మన భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి ఆంజనేయులు గారితో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రోగ్రాంలు స్టార్ట్ చేస్తాం. భీమవరం ప్రజలందరికీ నమస్కారం అండి. దక్షిణ భారతదేశంలో 2వ తిరువాయిగా పేరు గావించిన మన భీమవరంలో ఈ సంవత్సరం 107వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు మన జనవరి 4 నుంచి 9వ తారీఖు వరకు జరుగుతున్నాయి. 4 నుంచి 8వ తారీఖు వరకు త్యాగరాజ భవనంలో, 9వ తారీఖు అల్లూరి సీతారామరాజు భవనంలో. దీనికి ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. 107వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు భీమవరంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో జరుగుతున్నాయి. 4వ తారీఖున ప్రారంభమవుతున్నాయి. 9వ తారీఖు వరకు కూడా జరుగుతున్నాయి. మరి సంగీత ప్రియులు, మరి భక్తులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం.
ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపరు గ్రామంలోని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో అతిరుద్ర మహాయజ్ఞం వైభవంగా ముగిసింది. యజ్ఞదాత అకిన ప్రగడ రాఘవేంద్ర సాయి శర్మ దంపతులు పూడి పెద్ది నరసింహ శర్మ, వెంచమూరి సత్యనారాయణ పర్యవేక్షణలో 55 మంది వేద పండితులు యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ నాయకులు శంకర్ మాట్లాడుతూ బెంగళూరు నుండి శాస్త్రవేత్తలు విచ్చేసి యజ్ఞానికి ముందు, యజ్ఞం తర్వాత ఆ ప్రాంతంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని పరీక్షించగా యజ్ఞం చేసిన తర్వాత కార్బన్ డయాక్సైడ్ తగ్గి ఆక్సిజన్ శాతం పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు చెప్పారు. గ్రామ ప్రముఖులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీన్ని చేయటం మీ అందరూ చక్కగా ఈ ఆదరాభిమానాలన్నీ ఇచ్చారు. లోపలికి వచ్చే వాళ్ళు ముందుగానే మీరు కవర్లు బయట తిప్పుకోవాలి. ప్లాస్టిక్ అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరు అన్యదా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరిని మందలపరు వచ్చి సమృద్ధిగా ఉంది. ఇక్కడ మీరు తెచ్చే ఆవిడ ఇది లోపలికి తీసుకురానివ్వరు. ఈ సుగంధ ద్రవ్యాలు పట్టుకే మీరు ఏమైనా పట్టుకొస్తే ముందుగా చేతితో పట్టుకుని గోచార వశాత్తు వర్తమాన దశ అచ్యుత గోవింద మాధవ అనంత శివాలయంలో నిజంగా శివాలయంలో దగ్గరుండి వారిని సాధనగా ఆహ్వానం చేస్తూ శంకరరాజు గారు
రాజమండ్రి నుంచి కూడా ఎంతో మంది పండితులు ఈ యొక్క పూలు అది పూలవర్షం మనం ఎంత సంపాదించినా ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం కావాలంటే నీరు, గాలి. మరి ఆ గాలి ఎలా ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడా లేనంత ప్రశాంతంగా ఇక్కడ ఈ గాలి వీస్తున్నది. ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకుని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎక్కించి ఆయన వెళ్ళిపోతారు అక్కడికి. అక్కడ గాలి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మంచి గాలి మనకి ప్రసాదించి ఆయన వెళ్తున్నారు. మనకు అంతకంటే కావాల్సింది ఏముంది? యజ్ఞ ఫలితం ప్రత్యక్షంగా కనిపించకపోయినా పరోక్షంగా మనం ఎంతో కోటీశ్వరులు లెక్క. కోట్లుంటే మనం ఏం కాపాడలేదు. ₹1 అంటే ప్రాణం కాపాడుతుందా? ఆ యజ్ఞం దగ్గర పెట్టి సాయంత్రం అయిన తర్వాత ఆ నీళ్ళు నేను తాగాను. ఘాటుగా తయారైంది. అందులో ఏమి వేసారండి? ఏమైనా వేసారా? ఏమి వేయకోకుండానే అలా తయారైందంటే ప్రత్యక్షంగా నేనే దానికి కారణం ఏంటంటే అందులో ఉన్న ఆ యజ్ఞం వేసిన ఆ 108 రకాల ఆ సుగంధ ద్రవ్యాల వల్ల, ఆవు నెయ్యి వల్ల, రావి సన్నిధుల వల్ల దాని ప్రభావం దాని మీద పడి ఆ నీళ్లు అలా తయారయ్యాయి. అలాగే మన చుట్టుపక్కల చెరువులు కానీ భూగర్భ జలాలు కానీ మొత్తం అన్నీ కూడా శుద్ధి అయ్యి మన ఆరోగ్యం ఎంతో బాగా ఉందని చెప్పి వారు చెప్పారు. అది ఖచ్చితంగా నిజంగా కార్తీక మాసంలో అద్భుతంగా వైభవపేతంగా ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతాయని చెప్పి 4 రోజుల పాటు అలా సుబ్రహ్మణ్య సత్యనారాయణ ప్రవచనాల్లో చాలా మంచి కార్యక్రమం జరుగుతాయని చేసింది. విన్నాను, కుటుంబ చూశాను. నా విన్నపం ఏంటంటే దాంతోపాటు ప్రత్యేకమైన రోజు తీసుకొని కార్తీక మాసంలో యజ్ఞం కూడా చేసుకుంటే నెలకు యజ్ఞము చాలా అద్భుతంగా ఇంకా గ్రామం ముందుకు వెళ్తుందని చెప్పి అందులో అలా ఆరోగ్యం బాగుంటుందని చెప్పి అనారోగ్యం పారిపోతుందని చెప్పి నా విన్నపం. ఎందుకంటే యజ్ఞం చెప్తే యజ్ఞం వినా వేరే మార్గం లేదు. మందులు ఎన్నో వేసుకుంటారు. అదొకటి. తర్వాత ఇప్పుడు జరిగిన సప్తాహ దీక్షలో జరిగిన యజ్ఞం యొక్క ప్రతిష్టత ఏంటంటే రుద్రం అసలు ఇది ఇచ్చిన శివుడికి చేసే అభిషేకం కొట్టి శివుడికి అందించే నిరాజనం అతులుతం. అంత మించిన నిరాజనం లేదు వేదంలో. ప్రకృతి దేవత, ఆకాశ దేవత, చంద్రుడి దేవత, సూర్యుడి దేవత, గాలి దేవత, జలం దేవత, నక్షత్రాల దేవత. అంటే ఎవరైతే సమాజంలో నిస్వార్థంగా పనిచేస్తారో ఇలా సమాజంలో ఎవరైనా సరే సమాజం శ్రేయస్సు కోసం పాటుపడాలంటే దేవత లెక్క. వేదం ప్రకారం మనకి వేదన ప్రమాణం. భీమవరం పట్టణం శ్రీరాంపురం బస్తీ హిందూ సమ్మేళనం కాలభైరవ స్వామి గుడి పక్కన బిల్డర్ కలిదిండి అర్జున్ రాజు స్థలంలో ఆదివారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది. తొలుత విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 1వ తరగతి విద్యార్థిని కలిదిండి శిశిర మరాఠా సామ్రాజ్య ధార్మిక యోధురాలు 100కు పైగా దేవాలయాలు నిర్మించిన రాసమాత రాణి అహల్యాబాయ్ హోల్కర్ జీవిత చరిత్ర గురించి మాట్లాడి అందరినీ అబ్బురపరిచింది. అనంతరం హిందూ సమ్మేళనం ఉపాధ్యక్షులు తటవర్తి నాగభద్రి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ సంచాలక్ మంతన రామచంద్రరాసు, ముఖ్య అతిథి కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ శిష్యులు రామచంద్రశేఖర స్వామీజీ, మహిళా వక్త అడ్డాల స్వాతిదేవి మాట్లాడుతూ హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని గురించి వివరించారు. హిందూ సమ్మేళనం అధ్యక్షులు పొత్తూరి బాపిరాసు, ఉపాధ్యక్షులు ప్రయాగ సాయిబాబా, డాక్టర్ గౌతమ్, కార్యదర్శి క్రొవిడి రవికుమార్, సహాయ కార్యదర్శి దర్బా వెంకట నాగప్రభాకర్, జోసుల మల్లికార్జునరావు, కోశాధికారి ఇందుకూరి విఠల్ ప్రతాప్ వర్మతో పాటు సభ్యులు, హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై హింద్, భారత్ మాతా కీ జై. నేను రాణి అహల్యాబాయ్ హోల్కర్. నేను మరాఠాలు పరిపాలించిన మాల్వా రాజ్యపు రాణిని. నేను మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో జన్మించాను. నా భక్త ఖండేరా హోల్కర్ మరణించిన తర్వాత ఆ మాల్వా రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించాను. నా మామగారు మల్హర్రావు హోల్కర్ రాజనీతి, యుద్ధనీతి నేర్పించి రాజ్య పరిపాలన అప్పగించారు. ఆనాడు నా రాజ్యాన్ని దోపిడీదారుల నుండి, దండగుల నుండి రక్షించాను.
నా భర్త, నా మామగారు, నా 2 కుమార్తెలు, నా కొడుకు, నా కోడలు అందరూ మరణించారు. మొత్తం నా కుటుంబాన్నే కోల్పోయాను. అయినా అంత బాధ తర్వాత కూడా నా రాజ్యపాలనే లక్ష్యంగా జీవించాను. నా ప్రజలనే నా బిడ్డలుగా భావించాను. భారత సంస్కృతికి నేను చేసిన సేవకి గుర్తింపుగా స్త్రీ శక్తి పురస్కారం నెలకొల్పింది. ఇండోర్ విమానాశ్రయానికి నా గుర్తుగా అహల్యాబాయి హోల్కర్ అని నామకరణం చేశారు. ఇది నా చరిత్ర. జై హింద్. ఇక్కడ తెలుసు తెలియకో పరమేశ్వరుని యొక్క లింగాకృతిని మనకి సభయందు పెట్టారు. అది ఎలా అయితే ఆది అంతములు తెలియకుండా ఉందో ఆ పాతాళన బస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతు జ్యోతిస్పాటిక లింగమౌడి విలసత్ పూర్ణేందువాంతామృతై రుద్రాక్షమాల సులలిత వపుషా సాంభవ మూర్తివేదా రుద్రశ్రీ రుద్ర సూక్తం ప్రకటిత విభవ న ప్రయచ్చంతు సౌఖ్యం అంటోంది మనకి యజుర్వేదం. నేను ఇప్పుడు ఈ మంత్రద్వయం మీకు వినిపిస్తే ఇందులో ఒకరికో ఇద్దరికో అర్థమైనా మిగతా వాళ్ళు ఏంటో ఏదో ఆయన మంత్రం చేసి వెళ్ళారని అంటున్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? పార్వతీ పరమేశ్వరులు ఎలా అయితే సనాతనులో అంటే శివుని యొక్క జననాన్ని, శివుని యొక్క ఆది అంతములను ఎలా తెలుసుకోలేరో అలా సనాతన ధర్మం యొక్క పుట్టుకని కానీ అది అంచమును కానీ ఎవ్వరూ తెలుసుకోలేరు. కాబట్టి ఇది సనాతన ధర్మము అని పిలిచినప్పుడే మీకు అర్థం కావాలి ఇది ఎంత గొప్పదో అన్నది కదా. అయితే ఈ ధర్మమే ఇంత గొప్పదైతే ఈ దేశం కూడా అంతే గొప్పది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. ఇవాళ ఆదివారం పైగా భా అంటే ఏంటి? కాంతి. అందుకే ఆయనకి భాస్కరుడు అని పేరు. భా అంటే కాంతి దేనికి సూచిక అంటే జ్ఞానానికి సూచిక. అంటే భా అన్న అక్షరం చేత జ్ఞానము అని కింద రాస్తే, రా అన్న అక్షరము రమించి, తా అన్న అక్షరము తరించి, అంటే జ్ఞానమునందు రమించి తరింపచేసేవారెవరో వారందరూ భారతీయులు సుమా. ఇది కేవలం ఏదో పాట రాశారు, ఆ పాట ఏదో దేశభక్తి గేయం అని పలికి వదిలేయడానికి రాయలేదు ఆయన. ఇందులో ఇంకా కొన్ని చరణాలు ఇవాళ పాఠ్యాంశాల్లో చేరనివ్వలేదు. ఎందుకనంటే వీళ్ళకి దేశభక్తి పెరిగిపోతే వీళ్ళ యొక్క వైజ్ఞానికత, ఆధ్యాత్మికత వీళ్ళకి చిన్నప్పటి నుంచి విద్యా వ్యవస్థలో ఉంటే వీళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు అయిపోతే మన పాలన సాగదని అక్కర్లేని వాళ్ళ చరిత్రలన్నీ పట్టుకొచ్చి పాఠ్యాంశాల్లో పెట్టి వాడేదో చేశాడు, వీడి తాత ఏదో చేశాడు, అసలు ఈ దేశానికి సంబంధం లేని వాళ్ళందరూ మన పాఠ్య పుస్తకాల్లో ఉన్నారు. అందరికీ గొప్పది కదా అని ఇక్కడికి వచ్చాడా? తన కన్న తల్లి దగ్గరికి వెళ్ళి పాదాక్రాంతం చేసి, అమ్మా టీ తాగడానికి కూడా డబ్బులు లేనంత పేదరికంలో పుట్టినటువంటి నన్ను తెలుసో తెలియకో ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థకి నేను వెళ్ళేలాగా చేసి నాలో ఈ ప్రేరణ తీసుకొచ్చి ఈ సంస్థలో నేను కూడా ఒక కార్యవర్గంగా తయారయ్యి దేశభక్తిని, దైవభక్తిని, మాతృభక్తిని కూడా పెంపొందించేటట్టు నన్ను సంస్కరించినందుకు, ఈ జన్మనిచ్చినందుకు ఆ సంస్థకి నీకు మేము రుణం తీర్చలేమని ఈ దేశ ప్రధానమంత్రి వెళ్ళి తల్లి కాళ్ళ మీద పడ్డాడు మొట్టమొదట. ఆ తరువాత వచ్చి ప్రధానమంత్రి పదవి మీద కూర్చున్నాడు. మాతృదేవో భవ అంటే అర్థం ఏంటో తెలుసా? అమ్మ ఆశీర్వచన బలం అంత గొప్పది. అయితే ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనం అనేటటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 1,00,000 వరకు పూర్తి చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరినీ కూడా సంఘటితం చేసి సంఖ్యాబలాన్ని నిరూపించుకునే విధంగా ఒక చక్కని లక్ష్యాన్ని సంకల్పం చేసుకుని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి బస్తీలో కూడా, ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో కూడా చాలా వైభవోపేతంగా, ఎంతో జయప్రదంగా ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అదే సిద్ధాంతాన్ని పాటిస్తూ మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో 2 మహిళలు, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనే 2 స్త్రీలతో కలియుగ రాక్షస జాతిగా చెప్పబడేటటువంటి
ఒక జాతికి సంబంధించినటువంటి దేశమైన పాకిస్తాన్ పైన రాక్షస సంహారం ఆ ఇద్దరి స్త్రీలతో కూడా చేయించడం జరిగింది. కాబట్టి భారతీయుల యొక్క సిద్ధాంతం అప్పటికి ఇప్పటికీ ఒకే మాదిరిగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న కాలం అంతా కూడా అమృత కాలం అని పెద్దలు అన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు. స్వామి వివేకానంద ప్రపంచ పర్యటన చేసిన తర్వాత వారు కల్పన చేశారు, మరలా రాబోయే గొప్ప కాలం, ఆ కాలంలో భారతమాత తిరిగి రత్న ఖచ్చిత సింహాసనాన్ని అధిరోహిస్తుంది అని వారు అప్పుడే కల్పన చేశారు. స్వామి రామతీర్థ 2 సార్లు ప్రపంచ పర్యటన చేశారు. వారు ఏకంగా ఈ కాలాన్ని రాయించారు శిష్యుల చేత. ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో 21వ శతాబ్దం కాలాన్ని వారు ఏమని రాయించారంటే తప్పనిసరిగా మరలా పూర్వవైభవం మరలా రాబోతోంది. మనం కూడా చూసాం, మన ఆలయాల్లో ఎంత సంపద ఉన్నదనేది మనకు కూడా నిరూపణ అయింది. పద్మనాభ స్వామి ఆలయంలో ఎంత సంపద బయటపడింది ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు. ఈ రోజును కూడా లెక్కట్లేపోయారు ఆ సంపద. ఇంకా ఒక గదిలో సంపద అలాగే ఉంది. అంతటి సంపద మన ఆలయాల్లో రాజులు సమర్పించారు. అంతటి గొప్పదైన సంపద, అంత గొప్పమైన దేశం. నాగరికతకి ఏమైనా లోటు ఉందా? ఆ రోజుల్లోనే మనం చదువుకోవడానికి ఈరోజు మన పిల్లలు విదేశాలకు వెళ్తున్నారు. ఆ రోజుల్లోనే నలంద విశ్వవిద్యాలయంలో ముష్కర్లు వెళ్ళి సుమారుగా విద్యాభ్యాసంలో 10,000 మందిని చంపేసి అక్కడ గ్రంథాలన్నీ తగలబెడితే ఆ గ్రంథాలు తగలబెట్టడానికి 6 నెలలు బట్టి వాళ్ళందరూ ధ్వంసం చేసి నామరూపాలు లేకుండా చేయాలి. ఈ దేశానికి సంస్కృతిని పాడు చేయాలి. అప్పుడే వీళ్ళంతా బానిసలుగా మనం శాస్త్రంగా ఈ దేశాన్ని పాలించవచ్చు. ఈ సంస్కృతి ఉన్నంతకాలం వీళ్ళు మనం ఏం చేయలేం అని వాళ్ళ పందాలు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రీయ సంస్థగా ఆవిర్భవించింది. ఆ సంస్థ 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన శుభ సందర్భంగా భారతదేశం అంతా కూడా హిందూ సమ్మేళన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారండి. అందులో ఆ ప్రక్రియలోనే ఇవాళ మన ఈ శ్రీరాంపురం బస్తీలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమ్మేళనం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందువులందరం కూడా కులాల వారీగా, మతాల వారీగా, రాష్ట్రాల వారీగా, భాషా వారీగా విడిపోతున్నాం. మనం గడప లోపలే కూడా గడప బయట అందరూ హిందువులు అనే సూక్తిని దాన్ని సీరియస్గా తీసుకుని అందరూ పాటించి మన హిందువులందరూ ఒకటే ఏకతాటి మీద ఉండాలి అనే ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్ళడానికి మెయిన్గా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నదండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు. భీమవరం పట్టణం ఉండి రోడ్లో స్వప్న ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ను సోమవారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. అన్ని రకాల బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ను అందుబాటులో ఏర్పాటు చేయడం అభినందనీయమని, నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకు అందించాలని ఎమ్మెల్యే అన్నారు. స్టోర్ హెడ్ వరదరాజు మాట్లాడుతూ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే అందిస్తున్నామని, టీవీలు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరెన్నో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఒబిల్శెట్టి రామకృష్ణ, సతివాడ నవీన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. బైబిల్ పేర్కొన్న ప్రేమ, క్షమాగుణం, దయాతత్వం, శాంతితత్వం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు అన్నారు. భీమవరం రూపాంతర దేవాలయంలో శ్రీ విజ్ఞాన వేదిక అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ కరుణ, త్యాగానికి ప్రతీక క్రిస్మస్ అని అన్నారు. ప్రేమ, దయాగుణాన్ని ఇతరులకు పంచాలని క్రీస్తు ప్రజలకు బోధించడమే కాక జీవించి చూపించారన్నారు. లోకరక్షణ కోసం పాపాలను కడిగివేసి మానవాళిని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడే స్వయంగా యేసుక్రీస్తుగా ఈ భూమిపైకి వచ్చారని పలువురు వక్తలన్నారు. కార్యక్రమ కన్వీనర్ అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ దైవానికి మనిషికి ఉన్న సంబంధాన్ని బలపరిచే పండుగ అని అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కూటమి నాయకులు వానపల్లి సూరిబాబు, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, దాసాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ ద్వారపురెడ్డి త్రివిక్రమ్, చర్చ్ ఫార్మర్ చైర్మన్ పిసిసి ఉన్నమట్ల కరుణాకర్, శ్రీశైలపు నాగబాబు, లక్కో జునాని, కొండు శ్రీనివాస్, లంకి చిన్ని, ఆకుల శ్రీను, కాళీశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చి నిలిచెను. ప్రభు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ గారు రంగసాయి గారి ప్రభు మరి గుండె సంబంధమైనటువంటి ఆ బైపాస్ సర్జరీ జరిగినప్పుడు కృప చూపించారు. వందనాలు తండ్రి. చక్కని వైద్య పరీక్షను మీరు అందించారు. తిరిగి నీ దాసుడు నీ దయగల హస్తంతో ముట్టబడి స్వస్థత చేకూర్చబడి మా మధ్యకు వచ్చి మాతో కలిసి మీరు అప్పగించిన పనులలో కొనసాగటానికి నీ కృపను అందించమని వారి కుటుంబాన్ని ధైర్యపరచమని మేమందరము కూడా ఏక మనసుతో నీ దాసుని కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనలు మీరు అంగీకరించి నీ సమాధానమును వారి కుటుంబాలు స్థిరపరచమని యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. శుభాకాంక్షలు తెలియపరచడానికి రూపాంతర దేవాలయానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మమ్మల్ని ప్యాకేజ్ తిరగడం మేము ఇచ్చాము. ఈ రూపాంతర దేవాలయం అంటే మాకు ఏళ్ళ కొత్త లేదు. 1966 నుంచి నేను ఎదుగుతున్నాను. దినదినాభివృద్ధి ఘనంగా ఉందంటే మాకే ఆశ్చర్యం అయిపోతుంది. ఇప్పుడు కూడా క్రిస్మస్ అంటే మాకు చాలా ప్రేమ. 25వ తారీఖు మేము అందరం కూడా చూసి దేవుని ప్రార్థించుకుంటాం. అంచేత యేసుక్రీస్తు ప్రభు మా అందరూ అందరూ ఇది ఉండాలని కోరుకుంటున్నాం. డిసెంబర్ నెలంతా కూడా శుభదినం. ప్రపంచ ప్రజలందరికీ కూడా శాంతి, దయ, కరుణ అనే 3 వాక్యాల ద్వారా అందరూ శాంతియుతంగా జీవన ప్రమాణాన్ని సాగించాలని కోరుకున్నటువంటి యేసు క్రీస్తు యొక్క జన్మదినోత్సవం డిసెంబర్ 25. కానీ ఆ డిసెంబర్ నెలంతా కూడా అందరికీ కూడా శుభదాయకమైనటువంటి నెలగా భావిస్తూ ఈ రోజున వార్షికోత్సవ మందిరమైనటువంటి రూపాంతర దేవాలయంలో భీమవరం పట్టణంలో ఉన్నటువంటి వివిధ కులాలు, మతాలు, సంఘాలు అందరూ సమిష్టిగా ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని మరి పాస్టర్ గారి ద్వారా వింటూ అన్ని పక్షాల నుంచి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో మేము ఇక్కడికి రావడం. శుభాకాంక్షలు తెలియజేయడం, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసినటువంటి వివిధ పార్టీల నాయకులు మరియు వివిధ దేవాలయాల అధిపతులు అరసవల్లి సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కోటేశ్వరరావు గారికి అందరికీ పేరు పేరున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మినియేచర్ ఇండియా ఒక విధంగా చెప్పాలంటే. అనేకమైన మతాలు, అనేకమైన భాషలు అన్నీ ఉన్నాయి. విభిన్నంలో ఏకత్వం అయింది. ఇవాళ మీరంతా కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారంటే మాత్రం మత సామరస్యానికి ప్రతీక. యేసు ప్రభు యొక్క దీవెనలు మీ కుటుంబాలకి, మీకు, మీ వ్యాపారాలకి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైన కృపలో ఈ ఉదయకాల సమయమందు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి యొక్క మరి ఆధ్వర్యంలో రూపాంతర దేవాలయానికి వచ్చి మా అందరికీ కూడా మీరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నేను ఏ మార్గానైతే ఈ లోకంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండమని, ఒకరినొకరు సన్మానించుకోమని, ఒకరిని గౌరవించుకోమని ఈ మార్గాలు అందరికీ తెలియజేశారు. నేను వచ్చే వరకు కూడా వీటన్నిటిని కూడా మీరు అనుసరించండి అని తెలియపరిచారు. ఆ సారాంశాన్ని ఇంచుమించుగా ప్రపంచంలోని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఆ అర్థం చేసుకోవడం బట్టే ఆ ప్రేమను మాతో పంచుకోవటానికి మీరు అందరూ రాగలిగారని నేను నమ్ముతూ ఉన్నాను. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి మోకా అరుణ్ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించబడుతుందని భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. స్వయంభూ శ్రీ కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో రేపు 30వ తారీఖు అనగా రేపు మంగళవారం నాడు ఉదయం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటం జరుగుతున్నది. ముక్కోటి ఏకాదశికి దానినాడు స్వామివారి దర్శించుకున్న వారికి ఇప్పుడు దాకా జరిగిన మంచి చెడ్లన్నింటినీ కూడా క్లియర్ అయ్యి అన్ని రకాలుగా మంచి జరుగుతుందనేసి పురాణాల్లో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర గుమ్మాన వచ్చి దర్శనం చేసుకెళ్లాలనేసి అందరినీ కూడా కోరటం జరుగుతున్నదండి. అలాగే అప్పటికి ఇప్పటికి కొంచెం ముక్కోటి గుమ్మం అవతల మనం పెట్టేవాళ్ళం. దాన్ని పెత్తరపతి వెంకటేశ్వర స్వామి గుడికాడ ఏ రకంగా ఉంటున్నది, చింతరపతి వెంకటేశ్వర స్వామి గుడికాడ ఏ రకంగా అయితే ఉత్తర ద్వార గుమ్మంలో పెడుతున్నామో
అదే రకంగా ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందని మన రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ గారు, మన ఎమ్మెల్యే గారు సూచనలు చేశారు. ఆయన సూచనలని మా బోర్డు సభ్యులు, అలాగే గ్రామ సభ్యులు, భక్తులు అందరూ సహకారం తీసుకుని ఆయన చెప్పినట్టుగానే మనం ఏర్పాట్లు చేసి సోమవారం కృపా కటాక్షాలు ఉంటాయని, అలాగే ప్రతి భక్తుడికి ఉంటాయని మనసారా కోరుకుంటూ అందరూ కూడా వచ్చి మన సోమవారం దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే కాళ్ళకూరు నివాసాయ వెంకటేశాయ మంగళం. శ్రీ స్వామివారి దేవస్థానం నందు 30వ తారీఖు మంగళవారం వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా తెల్లవారుజామున 3 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయటమైంది. అలాగే ఉత్తర ద్వార దర్శనానికి వచ్చినటువంటి భక్తులు దయచేసి ఎవరు కూడా దీపారాధనలు, అగరవత్తులు వెలిగించి రాకుండా దేవస్థానం వారు కోరుతూ ఉన్నారు. శ్రీ స్వామివారి దర్శనం 3 గంటల నుండి తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా దేవస్థానం సిబ్బంది మరియు పాలక మండలి సభ్యులు, చైర్మన్ గారు అందరూ కూడా తగు ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద్. ఉండి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని సర్పంచ్ పిన్నంరాజు నాగలక్ష్మి అన్నారు. ఉండి మండలం ఉణుదురు ఎండగండి పాఠశాలలో సోమవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి, హోమియో పిల్స్ పంపిణీ చేశారు. క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు సౌజన్యంతో జిల్లా లయన్స్ క్లబ్ ఇచ్చిన విద్యా సామాగ్రిని జిల్లాలోని అన్ని పాఠశాలకు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. క్లబ్ కార్యదర్శి పెనుమత్స రంగప్రసాదరాజు, పాఠశాల హెచ్ఎం కుక్కల వామనమూర్తి, ఎండగండి పాఠశాల హెచ్ఎం శ్రీలక్ష్మి మాట్లాడారు. క్లబ్ మాజీ ప్రెసిడెంట్ సత్తి బ్రహ్మారెడ్డి, ఉపాధ్యాయులు అంజిబాబు, సుభద్ర, క్రాంతి, రేఖ, దేవి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మనకి ఉండి లయన్స్ క్లబ్ నుంచి ఇంతవరకు ఎప్పుడు రానిటువంటి విధంగా మనకి ఈ 4 సంవత్సరాల్లో మనకి ఉండి లయన్స్ క్లబ్ గురించి మన ఊరు రావటం ఇదే ఫస్ట్ సారి. కానీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. ఎందుకంటే మేము పేపర్లోని, టీవీలో యాడ్ చూడటం తప్ప లయన్స్ క్లబ్ నుంచి మాకేమీ జరగలేదు. కానీ ఈ రోజుని మా ఊరు వచ్చి మా స్కూల్ యొక్క విద్యార్థుల్ని పుస్తకాలు, హోమియోపతి మాత్రలు ఇవ్వటం అనేది చాలా సంతోషం అండి. మీకు ఉండి మండలం తరపు నుంచి కూడా మీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ లయన్స్ క్లబ్ అంటే మనకి కళ్ళజోళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ చేయటము, రెండవది ఏంటంటే పేద విద్యార్థులను చదివించడం అంటే చాలా గొప్ప విశేషం అండి. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, అలాంటి వాళ్ళని కూడా ఇంకా లేని వాళ్ళని చూసి ఇంకా చేయాలని ఆశిస్తున్నాం. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉందూరు ప్రధాన పాఠశాలలో విద్యార్థులకి మా జిల్లా గవర్నర్ గారు ఇచ్చిన విద్యా సామాగ్రిని మీకు అందజేస్తున్నాము. చక్కగా మంచి కొటేషన్ మా వాళ్ళు వేశారు. సక్సెస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ నెవర్ గివింగ్ అప్. అత్యద్భుతమైన కొటేషన్ ఇది. మనం దేనిలో కూడా గివింగ్ అప్ ఇవ్వకూడదు. ఇస్తే మనం వెనకబడిపోయి ఉంటాం అన్నమాట. లయన్స్ క్లబ్ చేసి అన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకి అనేక రకాలుగా చేయూతిస్తుంది. ఇలాగే మీరు అందరూ కూడా మరి లయన్స్ క్లబ్ ఇచ్చే సౌకర్యాలను ఉపయోగించుకొని ఉన్నత స్థితికి ఎదగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి విద్యార్థుల ఇమ్యూనిటీ కోసం హోమియో పిల్స్ ఇది ఫస్ట్ టైం ఇవ్వటం, నాకు తెలిసి ఉండి ఎప్పుడు ఇవ్వలేదు. మీ అందరికీ కూడా స్ట్రెంగ్త్ పెరగటానికి ఈ హోమియో పిల్స్ ఇవ్వటం జరుగుతుందా, వీటిని కూడా చక్కగా వాడండి. ఈ అవకాశం కల్పించిన మరి ఈరోజు మా గురువుగారు రంగరాజు గారు మా పాఠశాలను సందర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ద్వారా మా పాఠశాలకి చక్కటి మెటీరియల్ తీసుకొచ్చారు. వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అది ఒకటి బాగా చేసి పెట్టండి సార్. ఏమైనా అవకాశం ఉంటే మాకు ఏమైనా మీ లయన్స్ క్లబ్ తరఫున మా గ్రామస్తులకు ఏమైనా అవకాశం ఉంటే అది కూడా చేసి పెట్టండి సార్. హిందూ గ్రామం ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ లయన్స్ క్లబ్ వారు బుక్స్ ఇన్విటేషన్ కోసం మనకి ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క స్కూలు వాతావరణం చూస్తే చాలా చక్కగా ఉంది. మన మండలంలో కూడా ఇలాంటి స్కూలు, ఇలాంటి వాతావరణం మన మండలంలో ఎక్కడ చూడలేదు. పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా చాలా బాగున్నారు. సర్పంచ్ గారు కూడా చాలా మంచి ఆవిడ. మేము పిలిచిన వెంటనే మా కోరికను ఆహ్వానించి వెంటనే స్కూల్కి రావడం మాకు చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
2026 జనవరిలో నిర్వహించనున్న ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ గిరిజన యువతకు సువర్ణ అవకాశం. జార్ఖండ్ లో జనజాతీయ ఖేల్ మహోత్సవ్ క్రీడా సంబరాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకోవాలి. ఈలంపూడి సొసైటీ బ్యాంకు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్. ఛాంపియన్ గా నిలిచిన విశాఖపట్నం టీం. మావుళ్లమ్మ మూల విరాట్ దర్శనం పునఃప్రారంభం. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.